ఊరి వీడు కక్ష కట్టినట్టు మొత్తమే వీడు మన మీద యుద్ధమే చేసినట్టు పెట్టిండుగా వీడు. ఊరి మొత్తం నీయే ఉన్నాయి ఇంద్ర నాయన ఇటు చూపించారు. ఇన్నా నీ ఓపికకు మొక్కాలే, నువ్వు నీ ఓపికకు మొక్కాలే. ఊరి నీ ఊరి ఇంత ఓపికేంద్రా అయ్యా నీకు. ఈ రొమాన్స్ నీడ్స్ ఉమెన్స్. రోజు అదే పని చేయి కానీ ఎవడొద్దు అన్నాడు, కానీ గంటకోసారి చేయి ఎవడొద్దు అన్నాడు, 10 నిమిషాలకోసారి చేయి నీకు అంత ఒప్పుకుంటే. ఎవడన్నాడు మిషన్ కన్నా AK-47 అన్న ఇట్లా బుల్లెట్ ఓపెన్ చేయగా బడ్డ డబ్ డబ్ డబ్బు అని కొట్టేదానికి. అయితే ఇది చూడు ఈ రొమాన్స్ నీడ్ గారు, అరే చిలుకలు పలుకుతాయి. నేను అదే చూస్తానా, ఎప్పుడు వస్తావా నువ్వు, ఈ చిలుకలు ఎప్పుడు కూడా కొడతావా అని చూస్తానా. ఇక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 ఇక్కడ మార్చిండి. ఇక్కడ అమ్ముడు పోయిన చిలుక ప్రవీణ్ 23 24 25 26 27 28 29 30 31 32 వామ్ము 33 34 35 మెసేజ్లు పెట్టిండా వీడు. కాదురని ఓపిక మొక్కాలరా. ఓకే విమర్శిస్తే ఆరోపణలు చేస్తే కానీ 35 మెసేజ్లు పెట్టినావు చూడు, చాలు నువ్వు ఉండాల్సిన వేరా. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది 15 మంది రోజు రారి లైవ్లోకి. ఎందుకంటే ఛానల్ రప్పున లేస్తుంది. మీరు విమర్శించినా మంచిదే, స్వీకరిస్తా. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తా, ప్రతిపక్ష నాయకుడిని విమర్శిస్తా, KTR గారిని విమర్శిస్తా, హరీష్ రావు గారిని విమర్శిస్తా. అటువంటిప్పుడు నన్ను కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. అయితే ఆ విమర్శల్లో కూడా బూతులు లేకుండా విమర్శన చేయండి. ఇప్పుడు ఈయన మంచిగా విమర్శన చేసిండు, రొమాన్స్ నీడ్స్ ఉమెన్స్. ఏమన్నాడు, అమ్ముడు పోయిన చిలుక ప్రవీణ్. సరే, నన్ను కొన్నోడెవడో రావాలి కదా ముందుకి. నేనేమన్నా కాయనా, పండునా, లేకపోతే వస్తువునా, ఏమో బిర్యానీ పొట్లానా, గడకనా, ఏమన్నా వస్తువునా? నన్ను అమ్మినోడెవడో కొన్నోడెవడో వాడు రావాలి. కాబట్టి ఇట్లా ఆయన 35 మెసేజ్లు పెట్టిందంటే వీడు ఎంత పని లేకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. గింత పని లేకుంటున్నావురా అయ్యా బామ్ము, ఈ గిన్ని మెసేజ్లా 35 దాటిపోయినాయి. ఊరి నాయన నీ ఓపికకు మెచ్చుకున్నావురా నాయన. నీ పిల్లమేమంటలేదా, మీ ఇంట్లో ఎవరేమంటలేరా? మళ్ళీ రొమాన్స్ నీడ్స్ అంటే నీ భార్య చూసి ఉరికేటట్టున్నాయి కదా. వీడు గాడిద కొడుకు వచ్చిందంటే ఇదే పని అన్నట్టు. కాబట్టి ఇటువంటి ఒక్కడు ఉండాలి ఆటలో కరివేపాకు లెక్క. లేకపోతే ప్రతి క్లాసులో ఒక విధవ ఉంటాడు, వాడే ఊరికే ఫూల్ అవుతా అంటాడు. ఆ విధవ లెక్క ఈ విధవలు కూడా ఉండాలి సమాజంలో. టైంపాస్ అన్నట్టు ఈ విధవలతోటి, మనకు ఈ విధవలతోటి టైంపాస్. ఇక్కడ ఒక మిత్రుడు ఎవరో మంచి మెసేజ్ పెట్టిండ్రు, చదువుదామనే వరకు వీడు 30-40 మెసేజ్లు పెట్టే వరకు అది ఎగిరిపోయినట్టున్నది. ఇదేందిరా గింత పని పెట్టుకొని పెడితే. సరేలేరా, ఇక నీ బాధ ఏందో, నీకు నాకు ఏడ పంచాయతీ వచ్చిందో మరి నీకు తెలియకుండా నేనేమన్నా నీ పోరి నేను గోకిన అయింది. మరి అటువంటి బుద్ధులు అయితే మరి నాకు లేవు. వామ్మో అమ్ముడు పోయినా సరే తీ, కాయో పండు అనుకుంటాను వీడు అమ్ముడు పోవడానికి. అబ్బో లేదు, వీని మెసేజ్లలో అన్ని మెసేజ్లు కొట్టుకపోయినాయి.